కులము నా కులము నా మతమని అనే ప్రతి మానవుడు కొరకు నేను మాట్లాడుతున్నాను. ప్రతి మానవుడికి ఇద్దరిలో నుంచే ప్రతి మానవుడు వచ్చారు. కానీ కులాలు, మతాలు, ప్రాంతాలు, దేశాలు, గ్రామాలు మనం వేరుపరుచుకున్నాం. ఒక మానవుడికి 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 2 ముక్కలు ఉన్నాయి, ఒకటే నోరు ఉంది, 2 కాళ్ళు, 2 చేతులు ఉన్నాయి. ఈ మనిషి ఆకాశంలో నుంచి ఎవ్వరు ఊడిపడలేదు. వచ్చినప్పుడు ధనము తెచ్చుకోలేదు. మనిషి తగ్గించుకుంటే మేలు జరుగుతుంది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, సృష్టి అంతకముందు ఆదం హవ్వల కన్నా ముందు సృష్టి లేదు ధర్మంలో. ఆదం హవ్వల కాడి నుంచి వాళ్లకు దీవెనము తోటలో నుంచి బయటికి పంపించినప్పుడు అక్కడి నుంచి సృష్టితోనే తల్లిదండ్రులకు ప్రేమించి సంతానం నేను ఇస్తానన్నాడు. ఆదిలో నుంచి కూడా దేవుడు దీవించుకుంటూ వచ్చాడు. లోకములో నీ ఆత్మకు రక్షకుడు దేవుడు యేసు ప్రభువారు. నీకు జీవం పోసినవాడు, నిన్ను మట్టితో బొమ్మని చేసినవాడు, రూపొందిద్దినవాడు, ఆయన నిన్ను ప్రేమించినవాడు యెహోవా. యెహోవానే భూమి ఆకాశానికి, గుడికైనా మసీదికైనా చర్చికైనా ఆ తండ్రి యెహోవానే. అందరము కలిసి ప్రార్థన చేసుకోవాలి. మనం భయపడాలి దేవుడికి. దేవుడి కొరకు మనం జీవించాలి. అందరి కొరకు ప్రార్థన చేయండి. మా భారతదేశం ప్రతి జిల్లా, మండలం, దేశాలు, పట్టణాలు అందరూ బాగుండాలని కోరుకోండి. అందరూ బాగుండాలి, మనము బాగుండాలి. అందుకోసమే ఎంత నువ్వు సరి చేసుకుంటే నీకు మేలు జరుగుతూ ఉంటుంది. నువ్వెంత జాగ్రత్త పడితే